నమస్తే మాస్టర్స్. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్వర్ణమాలమ్మ దివ్యాశీస్సులతో మరి మన తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఎంతో అద్భుతంగా గాంధీ భవన్లో ధ్యాన మహాయజ్ఞం అన్నదానం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ మరి ఈవేళ మేము వచ్చామండి. మరి ఉండడానికి ఇక్కడ ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞంలో మహతి ఆడిటోరియంలో జరుగుతుందండి. 3 గంటల ధ్యానం ఉంటుంది రేపటి నుంచండి. వేళ నుంచే స్టార్ట్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. మరి ఎంతో అద్భుతంగా వచ్చిన వారందరికీ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నారండి. మరి అలాగే మహతి ఆడిటోరియంలో జరగబోయే ఈ ధ్యాన మహాయజ్ఞంలో ప్రతిరోజు ధ్యానం ఉంటుందండి. రోజుకి 3 గంటల ధ్యానం అండి. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి ఇక్కడ అన్నదానం కూడా ఎంతో వైభోగంగా వచ్చిన వారందరికీ కూడా ఎంతో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం మరి మహా అన్నదానం కూడా ఎంతో అద్భుతంగా ఉందండి. వసతి కూడా ఎంతో అద్భుతంగా ఉందండి. మరి తిరుపతి వచ్చామంటే ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఎంతో అద్భుతంగా మనం రిసీవ్ చేసుకోవడమే కాదండి, అక్కడ రైల్వే స్టేషన్లో దిగ్గానే మాకు ఎంతో అద్భుతంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ, సేవాదళ టీం అందరూ ఉన్నారండి. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పిఎంసి వారు కూడా మనకి ఎంతో అద్భుతంగా ప్రతిరోజు సత్యదర్శనం అండి. ఆ పిఎంసి కూడా మనకి ఎంతో అద్భుతంగా లైవ్లో చూపిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారందరికీ కూడా వసతి సౌకర్యం ఎంతో అద్భుతంగా ఉందండి. మహతి ఆడిటోరియంకి అందరూ వచ్చి అక్కడ అందరూ వీక్షించాలండి. అలాగే అన్నదానం కూడా ఎంతో అద్భుతంగా పొద్దున్న నుంచి కూడా స్టార్ట్ చేశారండి. మరి వచ్చిన వారు ఎవరు ఇబ్బంది పడకుండా, ఆ వర్షం వచ్చినా సరే ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ ఎండ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. మన ప్రకృతి మాత కూడా మనకు సహకరిస్తుందండి. మనం చేసే యజ్ఞం కూడా ఎంతో ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాం. మన గురువు గారికి, మన పత్రి మేడంకి, స్వర్ణమాల పత్రి మేడంకి, పరిణితి పత్రి గారికి, పరిమళ పత్రి మేడం కూడా ధన్యవాదాలండి. మాకు అవకాశం ఇచ్చిన పిఎంసి అంటే ప్రతిరోజు సత్య దర్శనం. మరి మనకు పిఎంసి ఉన్నదంటే ఎంతో అద్భుతం అండి. ఎక్కడెక్కడ అన్నీ కూడా చూపిస్తున్నారంటే ఆ పిఎంసి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.